హాయ్. ఈరోజు మనం యోగాల్లో పాటుగా బహుద్రవ్యార్జన యోగం అని చెప్పేసి ఉంటుంది ఒకటి. ఈ బహుద్రవ్యార్జన యోగాన్ని మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? ఒకళ్ళ జాతకం వాళ్ళని చెక్ చేసుకుందాం. ఇప్పుడు ఎవరైనా జాతకంలో మనం చెక్ చేసేటప్పుడు ఈ బహుద్రవ్యార్జన యోగం వల్ల మనకి ఏం చెప్తుందంటే ఇక్కడ లాట్ ఆఫ్ వెల్త్, అక్యుములేటెడ్ వెల్త్ సంపాదిస్తుంటారు. వీళ్ళ దాని యోగం బలంగా ఉంటుందని చెప్పేసి మనకి క్లాసిక్స్ లో ఉంది ఈ యోగం గురించి. ఈ యోగాన్ని మనం ఎలా చెక్ చేద్దాం? ఇక్కడ మనం చెక్ చేసుకున్నాం అనుకోండి, లగ్నాధిపతి రెండవ భావంలో స్థితి పొందటం, అలాగే రెండవ భావాధిపతి వచ్చి 11వ భావంలో స్థితి పొందటం, ఇక 11వ భావాధిపతి వచ్చి లగ్నం. ఈ విధమైన కాంబినేషన్ వల్ల ఏంటంటే ఈ బహుద్రవ్యార్జన యోగం అని చెప్పేసి మనకి క్లాసిక్స్ లో ఉందన్నమాట. ఇప్పుడు మనం ఒక్కొక్క లగ్నానికి కాన్సెప్ట్ ఎలా ఉంటుందో చెక్ చేసాం అనుకోండి, మనకు ఒక ఐడియా వస్తుంది. ఇది ఎంతవరకు కాన్సెప్ట్ ఏ ఏ లగ్నాలకి సెట్ అవుతుంది బాగా, ఏ ఏ లగ్నాలకి అంత ఇదిగా సెట్ కాదు అని చెప్పేసి ఒక ఐడియా కూడా మనకు ఉంటుంది. ఇప్పుడు మనం మేష లగ్నం చూసుకున్నాం అనుకోండి, ఈ మేష లగ్నానికి మనకు లగ్నాధిపతి రెండులో అంటే ఏంటి? ఇక్కడ లగ్నాధిపతి మనకు మార్స్. ఈ మార్సు రెండో ఇంట్లో స్థితి పొందటం అంటే కుజుడు అనమాట. లగ్నాధిపతి కుజుడు ద్వితీయంలో స్థితి పొందాడు. అలాగే ద్వితీయ లార్డ్ వచ్చి శుక్రుడు 11వ భావంలో స్థితిని పొందాడు. ఇంకా 11వ భావాధిపతి ఎవరు? లగ్నంలో స్థితి పొందటం శని. ఈ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ మనకి యాక్చువల్గా ఏంటంటే బహుద్రవ్య యోగం, లాట్ ఆఫ్ వెల్త్ అని చెప్పేసి మనకి క్లాసిక్స్ లో ఉంది. ఇప్పుడు మనం ఒకసారి చెక్ చేసుకున్నాం అనుకోండి, ఈ 11వ భావాధిపతి లగ్నంలో స్థితి పొందటం, పైగా అది శని అవటం, శని నీచపడ్డాడు. ఇది ఒక ఇది ఉంటుంది మనకి. ఇంకా లగ్నాధిపతి కుజుడు. ఈ కుజుడు ఏమో మనకి వృషభ రాశిలో స్థితిని పొందాడు అనమాట. ఇది కుజుడికి యాక్చువల్గా అంటే శత్రు రాశి. ఇలా 11వ భావాధిపతికి ఏమో శనికి నీచ రాశి. అది ఒకటే కాదు, ఇక్కడ ద్వితీయాధిపతిగా శుక్రుడు 11లో స్థితి పొంది, ఇది శుక్రుడికి మిత్ర రాశి అవుతుంది. ఈ కాన్సెప్ట్ మనకి యాక్చువల్గా ఏంటంటే బహుద్రవ్యార్జన యోగం అంటారు, కానీ ఇది ఇక్కడ ఈ జాతకానికి అంతగా సెట్ కాదని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ 11వ భావం అనగా మనకి ఏం చెప్తుంది? ఇక్కడ 6వ భావం నుంచి 6వ భావాధిపతి అంటే రోగ భావాధిపతి లగ్నంలో స్థితి పొందడం, పైగా శని అవటం, ఆ శని నేసపడతాం లగ్నంలో. ఇక్కడ మనం ఏం చెప్తామంటే ఈ పర్సన్ కి హెల్త్ పరంగా కానీ సైకలాజికల్ గా కానీ కొంచెం ఇష్యూస్ ఉంటాయని చెప్పొచ్చు. రెండు కుజుడు ద్వితీయంలో స్థితి పొందడం. ఎక్కడ చేసాం మనకి ద్వితీయ కుజుడు అనగానే మనకి ఏంటంటే వాళ్ళ మాట తీరులో కానీ హార్ష్నెస్ ఇవన్నీ కనబడుతుంటాయి, పైగా శత్రుస్థానంలో స్థితి పొందడం. ఇది ఒకటే కాదు, ఇక్కడ పాసిబిలిటీ ఏమైనా ఉందంటే ద్వితీయాధిపతి లాభంలో స్థితి పొందడం వల్ల ఇది కొంచెం ధనయోగాన్ని ఇస్తుందని చెప్పాలి మనం. అదొకటే కాదు, ఇక్కడ ఏంటంటే శుక్రుడికి కుజుడికి ఒకరికొకళ్ళు ఫోర్త్ ఆస్పెక్ట్ పడుతుంది. ఇప్పుడు శుక్రుడు తన యొక్క మూడవ యాక్సెస్ అనేది థర్డ్ యాక్సెస్ శని మీద ఇచ్చాడు, కాబట్టి వీళ్ళిద్దరి మధ్య ఏంటంటే ఒక మంచి కాంబినేషన్ ఉంది శుక్ర శనుల మధ్య. అంటే ఎప్పుడైతే సోషల్ సర్కిల్లో బాగా ఇతను కమ్యూనికేషన్ కనెక్ట్ అవుతూ ఉంటాడు, అలాగే శని లగ్నంతో కనెక్ట్ అవుతాడు. ఇక్కడ ఒక ట్రాన్స్ఫర్మేషన్ తీసుకుంటే కనుక సోషల్ సర్కిల్ ద్వారా ఇతనికి కొంచెం బెటర్మెంట్ ఉంటుందని చెప్పొచ్చు. అంటే ప్రాఫిట్స్ వస్తూ ఉంటాయని. ఇతను కష్టపడుతూ ఉండాలి జీవితం, ఎంత బాగా హార్డ్ వర్క్ చేస్తే ఇతనికి అంత ప్రాఫిట్స్ వస్తాయి. ఎందుకంటే పైగా దశమాధిపతి కూడా శని అవుతున్నాడు ఇక్కడ. దానివల్ల ఏంటంటే వీళ్ళు లైఫ్ లాంగ్ బాగా హార్డ్ వర్క్ చేయాలా, డిసిప్లిన్ మోడ్లో ఉండాలి. దానివల్ల ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉంటుంది. ఇక్కడ అపోజిషన్ ఎక్కడ జరుగుతుందంటే ఈ శుక్రుడికి కుజుడికి మధ్య అపోజిషన్ జరుగుతుంది. ఈ రెండు గ్రహాలు ఒకళ్ళు వ్యతిరేకత జరుగుతుంది అని. ఎందుకంటే ఒకళ్ళు కేంద్ర స్థితిలో స్థితి పొందడం వల్ల ఈ రెండు గ్రహాలు ఒకదానికి ఒకటి సపోజ్ చేయట్లేదు అన్నమాట, ఇష్టపడలేదు. ఈ కాంబినేషన్ వల్ల ఏంటంటే వీళ్ళకి వివాహంలో కొంచెం సమస్యలు రావటం, వివాహం లేట్ అవ్వటం, రెండు బిజినెస్ వ్యవహారాల్లో మొండిగా ప్రవర్తించడం, ఎదుటి వాళ్ళ లోపాలు ఎత్తి చూపటం, రెండోది కుటుంబంతో కొంచెం వ్యతిరేకత జరుగుతుంది. ఇప్పుడు ఒక విషయం గమనించాలి మనం, ఈ బృహదవ్యార్జన యోగం ఏదైతే ఉందో కాన్సెప్ట్, ఈ కాన్సెప్ట్ లో లగ్నాధిపతి ద్వితీయంలో కూర్చుంటాం, ద్వితీయాధిపతి ఏమో 11వ భావంలో కూర్చుంటాం.
11 అధిపతి లగ్నంలో కూర్చుంటాం. ఈ కాంబినేషన్ వల్ల ఏంటంటే ఎప్పుడైనా సరే 11కి ద్వితీయాధిపతికి మధ్యలో శుభ సంబంధం ఏర్పడుతుంది. కానీ ఈ ద్వితీయాధిపతికి లగ్నాధికి మధ్యలో అయితే మనకి శుభ సంబంధం ఏర్పడలేదు. ఇప్పుడు ద్వితీయాధిపతి శుక్రుడు అయ్యాడు, లగ్నాధిపతి కుజుడు అయ్యాడు. వీళ్ళిద్దరికి ఏంటి అపోజిషన్ నడుస్తుంది. అంటే ఎప్పుడైనా సరే ఇది బహుద్రవ్యార్జన యోగం ఏదైతే ఉందో ఈ యోగం వల్ల ఒక వ్యక్తి ఏంటంటే ధన సంబంధమైన విషయంలో ఎక్కువగా పోరాడతాడు, మొండిగా వెళ్తాడు అని చెప్పచ్చు. అదొకటే కాదు, ఇక్కడ తన వాక్కు విషయంలో కూడా కొంచెం కఠినంగా వెళ్ళే అవకాశాలు కూడా ఉంటాయి. రెండు కుటుంబం అనుకున్నాం అనుకోండి, ఈ కుటుంబంలో దానికి ఈ వ్యక్తికి ఏంటంటే అపోజిషన్ నడుస్తుంది. ఈ మనిషి యొక్క వ్యక్తిత్వం ఏదైతే ఉంటుందో ఈ వ్యక్తిత్వాన్ని కుటుంబం హర్షించదు అని కూడా చెప్పచ్చు. ఎందుకంటే ఇక్కడ మనకి అపోజిషన్ నడుస్తుంది ఈ కాంబినేషన్. లగ్నాధిపతికి అట్లాగే ద్వితీయాధిపతికి కేంద్ర స్థితులు పొందటం. దీనివల్ల ఏంటంటే వీళ్ళు ఏంటంటే కంప్లీట్ గా లగ్నాధిపతి ద్వితీయంలో కూర్చున్నాడు కాబట్టి ఇతని ఆలోచన విధానం, ఇతని వ్యక్తిత్వం నిరంతరం ఏంటంటే ఈ కుటుంబము ధనం సంపాదించాలని చెప్పి విపరీతంగా ఉంటుంది. ఇక్కడ కొంచెం మొండితనం, గట్టి పట్టుదల రావటం అదొకటి జరుగుతుంది. అట్ ద సేమ్ టైం కుటుంబం ఏం జరుగుతుంది, కుటుంబానికి వీళ్ళకి మధ్యలో ఏంటంటే ఒక రకమైన అపోజిషన్ అనేది నడుస్తూ ఉంటుంది. కానీ ఇదేంటంటే లాట్ ఆఫ్ వెల్త్ బహుద్రవ్యార్జన యోగం అని చెప్పేసి మనకి క్లాసిక్స్ అయితే చెప్పారు. ఈ లగ్నానికి, మ్యాచ్ లగ్నానికి ఇది అంతగా సూట్ అవ్వట్లేదు అని కూడా చెప్పాలి. అది బాగా సఫర్ అనేది ఉంటుంది. ఇప్పుడు మనం ఇదే కాన్సెప్ట్ వృషభ లగ్నానికి ఎలా ఉందో చెప్తాను. ఇప్పుడు ఇది వృషభ లగ్నం. ఈ లగ్నాధిపతి మనకి ఎక్కడ 2లో స్థితి పొందాలి అంటే శుక్రుడు ఎక్కడ స్థితి పొందాడు అని. ఇంకా 2వ భావాధిపతి 11లో స్థితి పొందడు, ఇక్కడ బుధుడు. 11వ భావాధిపతి లగ్నంలో స్థితి పొందడు, గురువు ఇక్కడ. ఈ కాంబినేషన్ కూడా ఏంటంటే బహుదూర ప్రయోజన యోగం అని చెప్తా ఉంటారు. ఇక్కడ మనం ఒకసారి చెక్ చేసుకున్నాం అనుకోండి, ఈ గురువుకి బుధుడికి మధ్యలో చెక్ చేసుకోవచ్చు, శుభదృష్టి పడుతుందని చెప్పవచ్చు. అదొకటే కాదు, ఇక్కడ రోగాత్ రోగభావాధిపతి గురుడు పై ఇదే గురుడు అష్టమాధిపతి కూడా అవుతున్నాడు. వీళ్ళ లైఫ్ లో 8th అండ్ 11th లార్డు లగ్నంలో స్థితి పొందడం జరిగింది. అంటే అన్ఎక్స్పెక్టెడ్ హెల్త్, ఇన్హెరిటెడ్ ప్రాపర్టీస్ ఇలాంటివి వస్తూ ఉంటాయి. ఇది ఒకటి మనం గమనించవచ్చు. పైగా అది శత్రుస్థానంలో స్థితి పొందడం వల్ల కొంచెం సఫరు. అంటే మనిషి ఏంటంటే తన వ్యక్తిగత ఆలోచనలు ఏంటంటే కొంచెం నెగిటివిటీ వెళ్తుంటాడని చెప్తాం. కానీ ఇక్కడ లగ్నాధిపతి శుభగ్రహం అవటం, లగ్నంలో మనం ఇంకో శుభగ్రహం స్థితి పొందడం. లగ్నాధిపతి శుభగ్రహం అవుతా మిత్రస్థానంలోకి వెళ్ళాడు, కానీ ద్వితీయాధిపతి తన శత్రుస్థానంలోకి వెళ్ళాడు, పైగా నేర్చబడుతున్నాడు. ఎప్పుడైతే ద్వితీయాధిపతి నేర్చబడుతున్నాడు, ఈ ద్వితీయాధిపతికి మళ్ళీ లగ్నాధిపతుల మధ్యలో యాక్సిస్ అనేది ఏర్పడుతుంది మనకి. ఇది 1-4 యాక్సెస్ అంటే 4-10 యాక్సెస్ నడుస్తుంది. ఇక్కడ నుంచి 4th, ఇక్కడ నుంచి 10th. ఇది ఒక కేంద్రం అపోజిషన్ నడుస్తుంటుంది బుధ శుక్రుల మధ్య. శుక్రుడు అంటే చెప్పాం కదా లగ్నాధిపతి అని, అలాగే బుధుడు అంటే కుటుంబాధిపతి. వీళ్ళకి ఏంటంటే ధనపరమైన విషయాల్లో కొంచెం అపోజిషన్ నడుస్తూ ఉంటుంది. ఆ పైగా ఇతను ఏంటంటే రోగాధిపతి కూడా. రోగాధిపతిగా శత్రుగుణాలు, అరిషడ్ వర్గాలతో ఉన్న శుక్రుడు ఏంటంటే 2వ ఇంట్లో కూర్చుంటాం, కొంచెం హార్ష్నెస్ వెళ్తాం, ధన విషయాలు కానీ మొండిగా ప్రవర్తించడం కూడా జరుగుతాం శుక్రుడైనప్పటికీ కూడా. అది ప్లేస్మెంట్ బాగుంది కాబట్టి, మిత్రస్థానమే కాబట్టి శుక్రుడికి ఇక్కడ కొంచెం ఫైనాన్షియల్ స్టెబిలిటీ బాగుంటుంది అని చెప్పొచ్చు. అది కుటుంబం నుంచి అంత సహకారం లభించకపోవచ్చు అండి, కుటుంబం అపోజిషన్ చేస్తుంది. కానీ వీళ్ళిద్దరి మధ్య ఏంటంటే మిత్రత్వం అయితే ఉంది. ఇందాక కుజుడికి శుక్రుడి మధ్య శత్రుత్వం ఉంది కదా, కానీ ఇక్కడ మిత్రత్వం ఉంది. అంటే ఒక యావరేజ్గా కొంచెం సపోర్ట్ వస్తుంది, కానీ కుటుంబం ఇక్కడ బలహీనం అవుతుంది అని చెప్పాలి. కుటుంబం బలహీనం అవటం కాదు, ఈ కాంబినేషన్ ఏంటంటే పంచమాధిపతి కూడా బలహీనలు అవుతున్నాడు, లాభస్థానంలో కూర్చున్నాడు. పంచమాధిపతి లాభస్థానంలో కూర్చున్నాడు. ఆ సంతానం ఫ్యూచర్ బాగుంటుంది అనుకుంటే ఇతని ఆలోచన విధానం విపరీతమైన లాభాలకు సంబంధించి నిరంతరం ఆలోచించడం వల్ల ఈ బుధుడు ఏంటంటే నీరసపడతాం. దీనితో మళ్ళీ ఈ కుటుంబాధిపతి మళ్ళీ లగ్నానికి మళ్ళీ అదొక రకమైన కాంబినేషన్. ఇది కూడా ఇస్తుంది, ధనాన్ని అయితే ఇస్తుంది. ఇన్హెరిటెడ్ ప్రాపర్టీస్ అయితే బాగానే వస్తాయి ఈ జాతకానికి. 8 లెవెన్ కాబట్టి, అంటే 8 అంటే ఇన్హెరిటెన్స్, 11th లార్డు కూడా గురుడు అయ్యాడు కాబట్టి ఇన్హెరిటెన్స్ కొద్దిగా వస్తుంది. వృషభ లగ్నం వాళ్ళకి డిఫాల్ట్గా ఎంతో కొంత ఇన్హెరిటెన్స్ ఉండి తీరుతుంది. కనీసం గజం స్థలమైనా ఉంటుంది అండి. అంటే చాలా తక్కువలైనా సరే ఇన్హెరిటెన్స్ అయితే వస్తుంది జాతకం. ఎందుకంటే అష్టమాధిపతి లాభాధిపతి ఒకే ఆధిపత్యం ఉన్న గురుడు లగ్నంలో స్థితి.
రెండు ఏంటంటే వీళ్ళు ఏదో ఒక రకమైన అంతర్గత హెల్త్ ఇష్యూస్, సైకలాజికల్ గా కొంచెం స్ట్రెస్సెస్ అనుభవించే అవకాశం ఉంటుందని చెప్పొచ్చు ఈ యోగంలో. ఇప్పుడు మిథున లగ్నానికి చెక్ చేసుకున్నాం అనుకోండి, ఈ బహుద్రవ్యార్థి యోగాన్ని. ఇక్కడ లగ్నాధిపతి ద్వితీయంలో స్థితి పొందాడు బుధుడు. ఇది బాగానే ఉంటుంది బుధుడు ఈ స్థితి అనేది. ఎందుకంటే లగ్నాధిపతి ద్వితీయంలో ఉన్నాడు, పైగా బుధుడు ద్వితీయంలో అంటే మనకేం చెప్పామంటే వీళ్ళు బాగా మాట్లాడగలరు, మంచి కమ్యూనికేషన్ చేయగలరు, వాక్సిద్ధం ఉన్నోళ్ళు అని చెప్పొచ్చు. అలాగే రెండో భావాధిపతి 11లో స్థితి పొందాడు. ఇక్కడ రెండో భావాధిపతి చంద్రుడు ఎవరు 11లో స్థితి పొందాడు. ఈ చంద్రబుధుల మధ్య మళ్ళీ మనకేంటంటే అపోజిషన్ యాక్సెస్ నడుస్తుంది. ఈ మనసుకి బుద్ధికి మధ్య ఒక రకమైన సంఘర్షణ నడుస్తూ ఉంటుందని చెప్పొచ్చు. అట్లాగే 11వ అధిపతి లగ్నంలో స్థితి పొందాడు కుజుడు. ఇప్పుడు లగ్న కుజుడు చూసుకున్నాం అనుకోండి, ఈ లగ్న కుజుడికి చూసుకుంటే వీళ్ళకి ఎప్పుడు ఏదో ఒక హెల్త్ ఇష్యూ వస్తుందని చెప్పండి. రెండు యాంగ్జైటీ ఎందుకు వస్తుంది వీళ్ళకి హెల్త్ ఇష్యూ అంటే, లగ్నాతో 6వ భావాధిపతి కుజుడు అవుతున్నాడు. అలాగే 11వ భావాధిపతి కూడా కుజుడే అవుతున్నాడు. 11 అంటే రోగాత్ రోగ భావాధిపతి అండ్ రోగ భావాది అరిషడ్ వర్గాల అధిపతి. ఇంత నెగిటివ్ లక్షణాలు ఉండే కుజుడు లగ్నంలో స్థితి పొందడం అన్నమాట. వీళ్ళు ఏంటంటే కంపారిజన్ ఆఫ్ మైండ్ సెట్, ఎదుటి వాళ్ళ లోపాలు ఎతకటం, ఇలాంటి లక్షణాలన్నీ పెట్టుకుంటాం. ఓవర్ యాంగ్జైటీ, హై బీపీ లెవెల్స్, దీనివల్ల ఏంటంటే వీళ్ళు నిరంతరం అనేది ఒక రకమైన హెడేక్, అనారోగ్య సమస్యలు ఎప్పుడు ఎదుర్కొంటూ ఉంటారు. దీనికి తోడు ఏంటంటే ఇక్కడ మనస్సు లాంటి లాభంలో కూర్చున్నాడు, ధనాధిపతి అవుతున్నాడు, కారకత్వం చంద్రుడు మనసు లాంటి. బుద్ధి లాంటి లగ్నాధిపతి బుధుడు రెండేట్లు అవుతాడు. బుధుడు రెండులో కూర్చుంటే ఓకే, కానీ వీళ్ళిద్దరి మధ్య ఏదైతే కేంద్ర స్థితి ఉందో ఈ కేంద్ర స్థితికి ఒక అపోజిషన్ అనేది నడుస్తుంది. దీనివల్ల కూడా మళ్ళీ ఏంటంటే ఈ వ్యక్తికి కుటుంబానికి మానసికంగా విభేదాలు వస్తాయి అని చెప్పాలి ఈ యోగం వల్ల. అంటే మానసిక విభేదాలు, ఎందుకంటే ఇక్కడ ధన సంబంధం, మానసిక సంబంధం చంద్రుడు మళ్ళీ, పైగా ఎమోషనల్ పీపుల్ కుటుంబం, ఇతను కూడా ప్రాఫిట్స్ విషయంలో ఎమోషనల్ గా కనెక్ట్ అయిపోవటం. ఈ చంద్రుడు ఇక్కడ కనెక్ట్ అవుతున్నాడు, కుజుడు ఎక్కడ ఉన్నాడు, వీళ్ళిద్దరి మధ్య గుడ్ యాక్సెస్ అయితే ఉంది, కానీ ఇక్కడ యాక్సిస్ బాగాలేదు అని చెప్పొచ్చు. ఇది చంద్రుడికి బుధుడికి మధ్య. రెండు రోగాధిపతి, రోగ భావాధిపతి. కుజుడు ఏంటంటే నెగిటివ్ లాటుగా అండ్ షడాయ లాటుగా కూడా మనకి ఏంటంటే అతను బాగా నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఈ యోగం ఉన్న వాళ్ళంటే హెల్త్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటాం, కానీ ఇంకా ఓవర్గా యాంగ్జైటీ తగ్గించుకుంటాం, బీపీ లెవెల్స్ తగ్గించుకుంటాం, ఇలాంటివన్నీ చేస్తే బాగుంటుందని చెప్పచ్చు. అదే యోగం అయితే ఉంటుంది, ధనయోగం. ఎందుకంటే ఇది పంచమాధిపతి అవుతున్నాడు, చతుర్థాధిపతి అవుతున్నాడు, రెండింటిలో కూర్చుంటున్నాడు, కాబట్టి ఇక్కడ బుధుడు కూడా గృహయోగాలు లాంటివి కానీ వీటిని సంపాదించే అవకాశం అయితే ఉంటుంది. మనం కర్కాటక లగ్నానికి వద్దాం. ఈ కర్కాటక లగ్నానికి బహు ద్రవ్యార్జన యోగం ఎలా ఉంటుంది? సేమ్ లగ్నాధిపతి రెండులో స్థితి పొందాడు చంద్రుడు. ఇంకా ద్వితీయ అధిపతి సూర్యుడు లాభంలో స్థితి పొందడం. 11th లగ్నం, ఈ కాంబినేషన్ అలా ఉంటుంది. ఇది కూడా మనకి బహుద్రవ్యార్జన యోగంలో కాన్సెప్ట్ వాళ్ళు క్లాసిక్స్ లో చెప్పినప్పుడు. వీళ్ళ లైఫ్ ఎలా ఉంటుందో ఒకసారి చెక్ చేసుకుంటే, ఈ చతుర్థాధిపతి అండ్ త్రిషడాధిపతి అంటే 11వ అధిపతిగా రోగ భావాధిపతిగా శుక్రుడు లగ్నంలో స్థితి పొందడం. శుక్రుడు ఎప్పుడైనా కర్కాటకంలో స్థితిని చూసినా కూడా ఈ కర్కాటక స్థితి శుక్రుడికి ఏంటంటే ఒక రకమైన ఇబ్బందులు కలుగు చేస్తుందని చెప్పొచ్చు. వీళ్ళకి ఏంటంటే సైకలాజికల్ గా చాలా స్ట్రెస్ అనిపిస్తూ ఉంటారు, మానసిక విభేదాలు, ప్రాఫిట్స్ సంబంధించి ఒక రకమైన ఇది దుఃఖాలని బాధలు పేర్లు అయితే ఈ జాతకానికి ఉంటుంది. ఇది లగ్న కర్కాటకంలో శుక్రుడు, ఎవరి జాతకం అయినా సరే కర్కాటకంలో శుక్రుడు ఉంటే అంత సుఖం ఉండదు. తన యొక్క ఉపేత శత్రుస్థానంలో అతను స్థితి పొందుతున్నాడు అని. ఇంకోటి లగ్నాధిపతి ద్వితీయంలోకి వచ్చినట్టు చంద్రుడు, కాబట్టి వీళ్ళు మాట తీరు కానీ చాలా సాఫ్ట్ గా నిదానంగా మాట్లాడుతూ వెళ్ళి గమనించవచ్చు. మీరు ఎవరి జాతకంలో సరే చంద్రుడు ద్వితీయంలో కూర్చున్నా కూడా వీళ్ళు ఏంటంటే మాట చాలా నిదానంగా బాగా ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యి మాట్లాడుతూ మనం గమనించవచ్చు. ఇంకా ఈ రవికి చంద్రుడికి మధ్య మనకేంటంటే ఒక రకమైన అపోజిషన్ వాతావరణం నడుస్తుందని చెప్తాను.
ఇప్పుడు చంద్రుడు మనసులాడు మానసికంగా ఉన్నాడు, పైగా అతను లగ్నాధిపతి. ద్వితీయాధిపతి రవి. రవికి చంద్రుడికి మధ్య చూస్తున్నాం అనుకోండి, రవి మనకేంటంటే ఆ రకంగా చూసుకున్నాం అనుకోండి, అతను మంచి ఔదార్యం ఉన్న వ్యక్తి అవుతాడు రవి. దాన ధర్మాల వ్యక్తి, కానీ ఏదైనా కార్యాన్ని సాధించడంలో మాత్రం మొండిగా ఉంటాడు. ఈ లక్షణాలన్నీ ఉంటాయి. ఇది రవికుండే లక్షణాలు డీప్ అంటే. కానీ లగ్నాధిపతికి చంద్రుడికి అవటం వల్ల ఈ రవి కుటుంబం ఏమో బాగా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఇది రవి 11లో కూర్చొని ఉంటాడు. పైగా అది ఉత్తరాయణ కాలం కూడా అవుతుంది కాబట్టి రవికుండే లక్షణం స్ట్రాంగ్ ఉంటుంది. ఈ స్ట్రాంగ్నెస్ అనేది ఈ లగ్నాధిపతిని అపోజిషన్ చేస్తుంది అని. వీళ్ళిద్దరి మధ్య ఏంటంటే ఒక ఎమోషనల్ గా ఒక రకమైన ఇబ్బంది ఏర్పడుతుంది. రవిచంద్రుల మధ్య ఎప్పుడైనా సరే అశుభ కనెక్షన్ ఏర్పడింది అంటే కనుక ఇదేంటంటే వీళ్ళు ప్రతి విషయంలో నెగిటివ్ గా ఆలోచించడం, ఏ పని చేయకుండా ఉండటం, ఏ పని చేద్దామన్నా అవుతుందా లేదా అని ఒక సంశయం రావటం, ఈ టైప్ ఆఫ్ గ్రహ యుద్ధం అయితే నడుస్తుంది. రెండోది లగ్నంలో కూడా శుక్రుడు మైనస్ అని చెప్పాలి. ఈ యోగంలో మనకేంటంటే వేరే రకాలుగా చాలా మైనస్లు కనబడుతుంది. కాకపోతే ఏంటంటే ధనం అయితే ఇస్తుంది ఇక్కడ. ఎందుకంటే ధనాధిపతి లాభస్థానంలో కూర్చున్నాడు కాబట్టి ధనాన్ని అయితే ఇస్తుంది. అయితే లాభాధిపతి రోగాధిపతి అవుతా లగ్నంలో కూర్చున్నాడు కాబట్టి వీళ్ళకి మెంటల్ ఇల్నెస్ అనేది ఒకటి ఉంటుంది అని చెప్పొచ్చు మనం. ఎందుకంటే ఫోర్త్ లాట్ 11th లాట్ అయితే లగ్నంలో కూర్చున్నాడు శుక్రుడు. ఫోర్త్ అంటే మానసిక స్థితి, ఇంకా 11th అంటే ఒక రకమైన ఇల్నెస్, అంటే ఒక మెంటల్ ఇల్నెస్, సైకలాజికల్ ఇల్నెస్ వీళ్ళకి ఉంటుందని చెప్పి మనం ఈ యోగం ద్వారా మనం కనిపెట్టవచ్చు. ఇంకా మనం ఇంకోటి చెక్ చేసుకుంటే ఇక్కడ సింహ లగ్నాలు చూద్దాం ఈ యోగం ఎలా ఉంది అని. లగ్నాధిపతి ద్వితీయంలో కూర్చున్నాడు రవి. 11th లాట్ కూర్చున్నాడు ఇక్కడ. 11th లాట్ ఇన్ సెకండ్, సెకండ్ లాట్ ఇన్ 11th, అంటే బుధుడు ఎక్కడ కూర్చోవాలి. ఈ 11th లాట్ కూడా బుధుడు అవుతున్నాడు ఇన్ లగ్నం. సెకండ్ లాట్ ఇప్పుడు మనం ఒకటి గమనించాం అనుకోండి, ఈ యోగం ఇక్కడ ఏర్పడదు అని చెప్పొచ్చు. ఎప్పుడైనా సరే రవి బుధుల మధ్య 2-3 హౌసుల మించి డిఫరెన్స్ ఉండదు. ఇక్కడ ఏంటంటే మనకు 4 హౌసుల డిఫరెన్స్ వచ్చింది కాబట్టి ఇది అసంభవం అనే చెప్పొచ్చు. కానీ ఇంకొకటి క్యాలిక్యులేషన్ మనం చూసుకుంటే కనుక 11th లాట్ ఇన్ లగ్న కాబట్టి బుధుడు లగ్నంలో కూర్చోవచ్చు మళ్ళీ ఇక్కడ. ఈ కాన్సెప్ట్ మళ్ళీ వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు సెకండ్ లాట్ 11th లేడు, సెకండ్ లాట్ 11th లాట్ ఒకటే, 11th లాట్ బుధుడు సెకండ్ లో ఉంటుంది. ఈ కాంబినేషన్ ఇక్కడ ద బెస్ట్ కాంబినేషన్ అవ్వచ్చు. ఎందుకంటే 11th లాట్ లగ్నంలో కూర్చున్నాడు బుధుడు, పైగా అతనే లాభాధిపతి అయ్యాడు. ఈ రవి కూడా దాని స్థానం కూర్చున్నాడు కాబట్టి ఇది వెల్త్ విషయంలో ఈ సింహ లగ్నం వాళ్ళకి చాలా బాగుంటుందని చెప్పొచ్చు. ఇది అద్భుత యోగం అని కూడా చెప్పాలి మనం. ఈ బహుద్రవ్యాధి యోగం ఏదైతే ఉందో ఈ సింహ లగ్న జాతకులు బలంగా వెళ్తుంది అని చెప్పాలి. ఇంకోటి ఇక్కడికి వచ్చే ప్రాబ్లం ఏంటంటే మారకాధిపతి లగ్నంలో కూర్చుంటాం, రోగ భావాధిపతి లగ్నంలో కూర్చుంటాం. ఇక్కడ ఈ పర్సన్స్ ఏంటంటే విపరీతమైన తెలివితేటలు, విపరీతమైన ఆలోచనల వల్ల ఏంటంటే కొంచెం ఇబ్బంది పడుతుంటారని చెప్పొచ్చు. హైలీ ఇంటెలిజెన్స్ అని కూడా చెప్పొచ్చు. ఇంకా 2వ ఇంట్లో రవి. రవి 2వ ఇంట్లో కూర్చుంటాం వల్ల ఏంటంటే ఈ బాల్య జీవితం అనేది కొంచెం కష్టంగా వెళ్తుందని చెప్పొచ్చు. దానివల్ల ఫ్యూచర్లో వీళ్ళు ఏం చేస్తారంటే విపరీతంగా ధనం మీద సంపాదించడానికి కానీ విపరీతంగా కష్టపడతాం కానీ, పైగా బుధుడు కూర్చున్నాడు గట్ల లగ్నంలో ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్స్ ఇలాంటి సెక్టార్స్ లో వీళ్ళు బలంగా వెళ్తాం కానీ ఉండే అవకాశం ఉంటుంది. ఇది ఒకటే కాదు, వీళ్ళు మంచి నాలెడ్జబుల్ పర్సనే కాదు, వీళ్ళు ఏంటంటే ఎప్పుడు సింహలగ్నం వాళ్ళకి జర్నీస్ పడుతుంటాయి లైఫ్ లో. మీరు అదొకటి గమనించవచ్చు. కానీ ధనయోగం అయితే ఇది, ఈ యోగం వీళ్ళకి బాగా పనిచేస్తుంది, ద్రవ్యార్జన యోగం అని చెప్పి మనం చూసుకోవచ్చు. ఇప్పుడు మనం కన్యా లగ్నాన్ని చూసుకుందాం. కన్యా లగ్నానికి లగ్నాధిపతి ద్వితీయంలో కూర్చున్నాడు బుధుడు. ద్వితీయాధిపతి శుక్రుడేమో 11th లో కూర్చున్నాడు. 11th లాటిన్ చంద్ర లగ్నంలో కూర్చున్నాడు. చూడండి ఎప్పుడైనా సరే ఇక్కడ లగ్నాధిపతి ద్వితీయంలో కూర్చున్నాడు, దశమాధిపతి ద్వితీయంలో కూర్చున్నాడు కాబట్టి మనం ఏంటంటే వీళ్ళు ఫైనాన్షియల్ డెవలప్మెంట్ ఉంటుందని చెప్పచ్చు. కర్మాధిపతి ధనసాధన కూర్చున్నాడు. వీళ్ళు ఎక్కువగా ఏంటంటే ఈ మనీ మ్యాటర్స్ సంబంధించి కానీ ఫైనాన్షియల్ సెక్టార్స్ లో కానీ బ్యాంకింగ్ సెక్టార్స్ లో కానీ జాబులు చేసే అవకాశం ఉంటుంది. దశమాధిపతి ద్వితీయంలో కనెక్షన్ ఎక్కడ కాబట్టి మనీ అనేది ఉంటుంది బలంగానే.
కానీ ఇక్కడ ద్వితీయాధిపతి లాభంలో కూర్చున్నాడు, పైగా అతను భాగ్యాధిపతి కూడా అవుతే లాభంలో కూర్చున్నాడు కాబట్టి ఈ కాంబినేషన్ ఏంటంటే ఇది కూడా మంచి వెల్త్ ఇస్తుందని చెప్పొచ్చు. కానీ ఇక్కడ లగ్నానికి మళ్ళీ భాగ్యానికి ద్వితీయానికి ఒక యుద్ధం జరుగుతుంది అని చెప్పొచ్చు. అంటే తండ్రితో వాళ్ళకి ఇన్హెరిటెడ్ ప్రాపర్టీస్ సంబంధించిన సంబంధం అయితే ఏర్పడుతుంది. కాకపోతే మిత్రులు కాబట్టి కొంచెం పాసిబిలిటీస్ ఉంటాయి వీళ్ళిద్దరి మధ్య. కానీ శుక్రుడు ఇక్కడ ప్లేస్ అయ్యాడు, మనకి అక్కడ చంద్రరాశిలో ప్లేస్ అయ్యాడు. శుక్రుడు ఎప్పుడైనా చంద్రరాశిలో ప్లేస్ అయితే కొంచెం ఇబ్బంది అని చెప్పొచ్చు. ఈ ఇబ్బంది ఎవరికి వస్తుంది? కుటుంబంలో కానీ తండ్రికి సంబంధించిన ఇబ్బందులు ఉంటాయి. ఫ్యూచర్ వీళ్ళు ధనం అయితే సంపాదిస్తారు, అంతవరకు గ్యారంటీ. కానీ రోగాత్ రోగభావాధిపతిగా చంద్రుడు లగ్నంలో కూర్చున్నాడు. వీళ్ళు ఏంటంటే చంచల మనస్తత్వం విపరీతంగా వెళ్ళటం, ఏదైనా స్థిరంగా ఆలోచన లేకపోవటం, ఒక రకమైన సైకలాజికల్ ఇల్నెస్ అనేది కూడా వెళ్ళుకుంటుంది. లగ్న చంద్రుడు ఏంటంటే ఎప్పుడు ఏది స్థిరంగా ఉంటుంది వీళ్ళకి. నిమిషానికి ఒక ఆలోచనలు 24 గంటలు ఎటు తిరుగుతూ ఉంటాయి, పైగా నెగిటివ్గా వెళ్తూ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ నెగిటివ్గా వెళ్తానికి కారణం ఏంటంటే ఇతను 11th లాట్ రోగాధిపతి. ఇక్కడ వీళ్ళకి వచ్చేది ప్రాబ్లం ఏంటంటే కొంచెం ఇల్నెస్ అనేది ఉంటుంది, సైకలాజికల్ ఇల్నెస్. ఇది ఒక కాంబినేషన్ మనకి. ఇంకా మనం తులా లగ్నాన్ని చూసుకుందాం అనుకోండి. లగ్నాధిపతి ద్వితీయంలో ప్లేస్ అయ్యాడు శుక్రుడు. ద్వితీయాధిపతి మనకి 11th హౌస్ లో ప్లేస్ అయ్యాడు కుజుడు. 11th లాడిన లగ్నం రవి. ఇది విపరీతమైన ధనయోగాన్ని తెస్తుంది. ఇది ఎలా ఇస్తుందంటే లగ్నాధిపతి ద్వితీయంలోకి వచ్చినాడు, పైగా అష్టమాధిపతి కూడా అవుతున్నాడు అతను. అంటే పబ్లిక్ మరి ఎలా తీసుకురావాలి ఏంటని చెప్పి ఆలోచనలు విపరీతంగా ఉంటాయి. రెండోది ద్వితీయ సప్తమాధిపతిగా లాభస్థానంలో కూర్చున్నాడు. ద్వితీయాధిపతికి లాభస్థానంలో పైగా సప్తమాది కాబట్టి వీళ్ళు మిత్రస్థానంలో కుజుడు కూర్చున్నాడు కాబట్టి పైగా ఈ రవికి కుజుడికి లాభాధిపతికి అండ్ ద్వితీయాధిపతికి మంచి సయోధ్య అయితే ఏర్పడుతుంది. ఇప్పుడని చూడండి, ఈ యోగంలో ఏంటంటే మనకి లాభాధిపతి ఏమో లగ్నంలో కూర్చుంటాం, అలాగే ద్వితీయాధిపతి లాభంలో కూర్చుంటాం. ఈ కాంబినేషన్ లో మనం ఒక మ్యాజిక్ అయితే కనిపెట్టవచ్చు ఎప్పుడైనా సరే. లాభం అనగా సోషల్ సర్కిల్, ఫ్రెండ్ సర్కిల్ అనుకుంటాం. సోషల్ సర్కిల్ అండ్ ఫ్రెండ్ సర్కిల్ వీళ్ళకి ఈ సెకండ్ హౌస్ అంటే మన కుటుంబానికి కానీ మన ధనానికి కానీ వీళ్ళు సపోర్ట్ బాగా చేస్తున్నారు అని. అంటే మన మాట సోషల్ సర్కిల్లో బాగుంటుంది. ఈ కాంబినేషన్ వాళ్ళ వ్యక్తి మాట ఏంటంటే కుటుంబానికి అపోజిషన్ చేస్తుందేమో కానీ ఈ వ్యక్తికి ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య థర్డ్ యాక్సెస్ పడింది. థర్డ్ యాక్సెస్ అంటే ఏంటి? ఇక్కడ లాభాధిపతి అంటే సోషల్ సర్కిల్, ఫ్రెండ్ సర్కిల్ అండ్ కుదిరి వచ్చేలాగా ద్వితీయాధిపతి సెకండ్, ఈ మనిషి యొక్క వాక్. వీటి మధ్య బాగుంది కాబట్టి ఇతను బయట మార్కెట్లో కమ్యూనికేషన్ చేస్తా విపరీతంగా సంపాదిస్తాడని చెప్పొచ్చు. కానీ సొంతంగా కుటుంబానికి వచ్చేసరికి ఇతను వ్యక్తికి కుటుంబానికి అపోజిషన్ వ్యక్తి ఇక్కడ వ్యక్తి అవుతున్నాడు. ఈ వ్యక్తిత్వం కుటుంబం. ఆ కుటుంబం విషయంలో అపోజిషన్ నడుస్తుందని చెప్పాలి మనం. మళ్ళీ బయట ప్రపంచం మొత్తం వీళ్ళ సపోర్ట్గా ఉంటుంది, వీళ్ళు వాళ్ళకి సపోర్ట్గా ఉంటారు. కుటుంబంలోకి వచ్చేసరికి కొంచెం సంఘర్షణ, యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. ఇది రోగభావాధిపతిగా కుజుడు రవి లగ్నంలో కూర్చున్నాడు కాబట్టి, నేర్చబడ్డాడు కాబట్టి సూక్ష్మ దృష్టి ఉంటుంది వీళ్ళకి. కాకపోతే చాలా విషయాల్లో నేను ఈ పని చేయలేనామో అది చేయలేను అని చెప్పి ఒక నెగిటివిటీ. అర్థమైందా? పైగా కుజుడు నేర్చబడతాడు, ఇక్కడ సోషల్ సర్కిల్ కూడా నేర్చబడుతుందని చెప్పొచ్చు, సూక్ష్మ దృష్టి ఉందని చెప్పొచ్చు. కానీ ధనయోగం అయితే ఉంటుంది. ఈ బహుద్రవ్యార్జన యోగంలో మనకేంటంటే ఈ వ్యక్తి కుటుంబానికి ఈ వ్యక్తికి ఒకటి సరిపోవట్లేదని కనబడుతుంది. ఇంకొక విషయం చూసుకుంటే కనుక సోషల్ సర్కిల్కును ఇతని మాటకి విలువ ఉందని చెప్పొచ్చు. సోషల్ సర్కిల్ ఇతని మాటకి విలువ ఉంటుంది. ఇతను సోషల్ సర్కిల్ అండ్ ఫ్రెండ్ సర్కిల్ ద్వారా లాభాలను ఆర్జిస్తాడు అని కూడా చెప్పొచ్చు. ఇప్పుడు కుజుడు చూసుకుందాం. కుజుడు పరిస్థితి చెక్ చేసుకుంటే మనకి లగ్నాధిపతి ద్వితీయంలో కూర్చున్నాడు. ద్వితీయాధిపతి ఏమో లాభంలో కూర్చున్నాడు గురుడు. లాభాధిపతిగా లగ్నంలో బుధుడు కూర్చున్నాడు. ఈ యోగం చూస్తే ఇది బాగానే ఉంది. ఎందుకంటే ద్వితీయాధిపతిగా అండ్ పంచమాధిపతిగా గురుడు లాభంలో ఉండటం ఏంటంటే యూజువల్ తెస్తున్నారని చెప్పొచ్చు మనం. అదేవిధంగా బుధుడు ఏంటంటే అష్టమ లాభాధిపతిగా లగ్నంలో వస్తుంది కొంచెం. ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య సయోధ్య బాగుంది అని చెప్పొచ్చు. అంటే వీళ్ళకి ఇన్హెరిటెడ్ ప్రాపర్టీస్ బలంగా రావటం, అంటే వీళ్ళ ఇంటెలిజెన్స్, క్రియేటివిటీ వల్ల కూడా ధనం విపరీతంగా సంపాదించడం ఇలాంటి పనులన్నీ మనం చేయొచ్చు.
రెండోది లగ్నాధిపతి కుజుడు రెండింట్లో కూర్చున్నాడు. వీళ్ళు ఏంటంటే కొంచెం రోగాధిపతిగా కూడా అవుతున్నాడు కాబట్టి కుజుడు ఆరో అధిపతిగా కూడా కుజుడు రెండింట్లో కూర్చుంటాం. అప్పుడు రోగ భావాధిపతి అష్టమాధిపతి అవుతా బుధుడు లగ్నంలో కూర్చుంటాడు. ఇక్కడ ఈ మనిషి ఏంటంటే వాళ్ళ ఆలోచనల్ని వాళ్ళ అహంకారాలను తగ్గించుకోవాలి. రెండోది కుజుడు రోగాధిపతిగా బలవంతుడు. మేష లగ్నానికి త్రికోణ స్థితి ఉంటుంది. ఇతను లగ్నాధిపతిగా బలవంతుడా రోగాధిపతిగా బలవంతుడు అంటే రోగాధిపతిగా బలవంతుడు రెండింటిలో కూర్చోండి. అంటే ఇతను మాట్లాడేటప్పుడు కానీ ఇతను వాక్లో కానీ ఏంటంటే పరుష పదాలు వెళ్ళటం అరిషట్ వర్గాలు వెళ్ళటం. వీళ్ళు ఇన్ కేసు ఫైనాన్షియల్ బిజినెస్ చేస్తున్నారు, అవతల వాళ్ళ మీద బాగా దూకుడుగా ప్రవర్తించడం. సెకండ్ హౌస్ అంటే ఫైనాన్షియల్ సెక్టర్, ఆరో భావం అంటే లోన్స్ రికవరీకి వెళ్ళారు అనుకోండి, ఇప్పుడు బాగా హార్ష్గా కొంచెం దూకుడుతనం తేలటం. దీనివల్ల ఏంటంటే వీళ్ళ ఫైనాన్షియల్ ఏదైతే ఉందో గురుడు పంచమాధిపతి వీళ్ళ ఆలోచన విధానం ఏదైతే ఉందో అది కొంచెం డిస్టర్బెన్స్ అవుతుంది. ఎందుకంటే ద్వితీయమే కాదు వాక్యే కాదు, ఇక్కడ పంచమాధిపతి కూడా గురుడు అవుతున్నాడు కాబట్టి అతని యొక్క ఆలోచన తెలివితేటల అధిపతి రోగ భావంలో కూర్చున్నాడు. ఒక రకమైన రిషట్ గుణాలు ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల ఏంటంటే వీళ్ళకి కొన్ని రకాల హెల్త్ ఇష్యూస్ వస్తాయని చెప్పచ్చు. పైగా కుజుడికి గురుడికి జరుగుతున్న అపోజిషన్. అంటే విపరీతమైన థింకింగ్ లగ్నంలో కూర్చున్నాడు బుధుడు. దానివల్ల వాళ్ళు విపరీతంగా ఫ్యాట్లుగా లావ్ అవ్వటం, వాళ్ళ బాడీలో రక్త ప్రసరణకు సంబంధించిన ఇబ్బందులు రావటం, ఇలాంటివి కూడా మనం గమనించాం. అది యోగం అయితే వీళ్ళు మొండిగానైనా సరే డబ్బు సంపాదిస్తారని కూడా ఈ యోగం చెప్తున్నాం. అంటే ఒక్కొక్కళ్ళ సంపాదన ఏంటంటే ఒక్కొక్కసారి హార్ష్కి వెళ్తుంటుంది. అందులో ఈ బహుద్రవ్యార్జన యోగం అయితే ధనాన్ని ఇస్తుంది కానీ మిగిలిన విషయంలో కలాప్స్ చేస్తుంది. ఇక్కడ లగ్నాధిపతి రెండో భావంలో గురుడు నేర్చుపడుతున్నాడు ధనుర్ లగ్నానికి. రెండో లాటుగా శని మనకేంటంటే ఇక్కడ 11లో కూర్చున్నాడు కాబట్టి శని వచ్చేస్తుంది. చూడండి చాలా బాగుంది స్థితి. 11వ అధిపతిగా శుక్రుడు లగ్న స్థితి. ఇక్కడ శుక్రుడు లగ్న స్థితి అనేది ఒక రకం చెప్పాలంటే వీళ్ళకి ధనాధిపతి 11వ భావంలో ఉన్నాడు, తృతీయాధిపతి కూడా అయ్యాడు, ఆయన ఉచ్చ స్థితి. అంటే వీళ్ళు బాగా మార్కెటింగ్ చేయడం కానీ కమ్యూనికేషన్ చేయడం కానీ ధన సంపాదన కానీ విపరీతంగా ఉంటుంది. బాగా హార్డ్ వర్క్ చేస్తారు, కంప్లీట్ హార్డ్ వర్క్ విపరీతంగా చేస్తుంటారు, సంపాదిస్తారు. ఎందుకంటే శని హార్డ్ వర్క్ లాంటి. పైగా శనికి శుక్రుడికి సంబంధం చాలా పాసిబిలిటీస్ ఉంటాయి చాలా. అంటే థర్డ్ ఆస్పెక్ట్ ఉంది కాబట్టి గుడ్ ఆస్పెక్ట్ ఉంది. అయితే శుక్రుడు ఆరో భావాధిపత్యం అండ్ లాభాధిపత్యం కాబట్టి వీళ్ళు ఇంకా బాగా విపరీతంగా శ్రమ చేయటం, అంటే ఎక్కువ గంటలు పనిచేయటం, ధనం సంపాదించడం వైపు బాగుంటుంది. అది లగ్నాధిపతి ఇక్కడ నేర్చబడతాం. రోగాధిపతి అండ్ రోగాధిపతి లగ్నంలో స్థితి పొందటం, మార్గాధిపతి రోగ స్థానంలో స్థితి పొందటం. చూడండి బహుద్రవ్య యోగంలో ఒక కాంబినేషన్ మనం ఒకటి చూడొచ్చు. ద్వితీయాధిపతిగా మార్గాధిపతి అనుకున్నాం అనుకోండి, ఇతను రోగ స్థానంలో స్థితి పొందటం వల్ల వీళ్ళకి ఏంటంటే మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలని చెప్పి మనం చెప్పాలి. ఇక్కడ వీళ్ళ మాటే వీళ్ళ ప్రాణం తీసేస్తుంది అని. ద్వితీయాధిపతి లాభంలో ఉండాలని చాలా మంది ఆనందపడే అవకాశాలు ఉంటాయి. కానీ ద్వితీయాధిపతికి ఎప్పుడైతే లాభస్థానానికి కనెక్షన్ ఏర్పడుతుందో, లాభస్థానం రాహుభావం, వీళ్ళ మాటలో కొంచెం అహంకారం ఉంటుంది, దూకుడుతనం ఉంటుంది, పరుష పదాలు వాడే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఆరో భావం క్వాలిటీస్ వస్తాయి కాబట్టి. అంటే 6 నుంచి ఆరో భావం 11వ భావం అంటే నెగిటివ్ క్వాలిటీస్ వస్తూ ఉంటాయి. దీనివల్ల ఏమవుతుంది, ఆ రెండు గ్రహాల మధ్య మళ్ళీ ఏమవుతుంది, అక్కడ ఎవరు కూర్చుంటున్నారు, మళ్ళీ లగ్నాధిపతి కూర్చుంటున్నాడు. ఇతని మాట అధిపతి ఎక్కడ కూర్చుంటున్నాడు, ద్వితీయాధిపతి 11లో కూర్చుంటున్నాడు. అంటే ఇతని మాట ఎప్పుడైతే పరుషంగా ఉంటుందో ఇతని మాట వల్ల ఇతనికి ఈ దేహానికి కష్టం వస్తుంది అని చెప్పొచ్చు. ఈ దేహం లిటిగేషన్ లో పడుతుంది అని చెప్పొచ్చు ఇది బహుద్రవ్యార్జన యోగం. ఎందుకంటే ఇక్కడ మెటీరియలిస్టిక్ గా చూసుకుంటే మనం ఒకటేమో హెల్త్ ఇష్యూస్ వెళ్తూ ఉంటుంది, సమస్యలు వస్తూ ఉంటుంది, రెండు డబ్బు వస్తుంది. ఇంకొకటి ఏంటంటే సైకలాజికల్ గా లాభాధిపతి లగ్నంలో కూర్చోవటం వల్ల వీళ్ళు నిరంతరం ప్రాఫిట్స్ గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఈ ఆలోచన ప్రాసెస్ ఏదైతే ఉందో ఈ తన ఆలోచనలో వ్యక్తిత్వంలో, ఈ వ్యక్తిత్వం నాకు డబ్బు కావాలా, సంపాదించాలా, అంత లాభాలు కావాలి, ఇంత లాభాలని చెప్పి ఇతను దేహం ఇతని వ్యక్తిత్వం అనేది డిసైడ్ అయి ఉంటుంది. ఈ ప్రాసెస్ అంటే అతను రోగభావాధిపతిగా 11వ అధిపతిగా ఇతను తనలో అరిషడ్ వర్గాలు నింపుకుంటాడు ఈ యోగం వల్ల అని. కాకపోతే ఇది ధనుర్లగ్నంలో కూడా సింహలగ్నం లాగే మంచి ధనయోగం ఇస్తుందని కూడా చెప్పొచ్చు. ఇప్పుడు మకర లగ్నాన్ని చూసుకుందాం. మకర లగ్నంలో లగ్నాధిపతి రెండో భావంలో కూర్చుంటే సేమ్ ఆ భావం కూడా అతుంది శనిదే, త్రికోణ స్థితి. ఇది చాలా బాగుంది మకర లగ్నం. రెండోది ద్వితీయాధిపతిగా శని మనకి ఎక్కడ స్థితి పొందాలి, 11లో స్థితి పొందాలి. ఇది మనకి అయ్యే పని కాదు అని.
ఎందుకంటే లగ్నాధిపతి ద్వితీయ స్థితి పొందినప్పుడు ద్వితీయాధిపతి లాభంలో స్థితిని పొందలేడు. ఆ లాభాధిపతి కుజుడు లగ్నంలో స్థితిని పొందొచ్చు. ఇది సూపర్ డూపర్ యోగం అని చెప్పొచ్చు. ఇది బహుద్రవ్యార్జన యోగం. ఏ విధంగా చెప్పొచ్చు అంటే మనకి చతుర్థాధిపతి అండ్ లాభాధిపతిగా కుజుడు లగ్నంలో స్థితి పొందాడు. ఉచ్చ స్థితి ఇది కుజుడికి. అంటే వీళ్ళు గృహాలకు సంబంధించిన ఏదైతే ఉంటుందో ఆ సెక్టార్కి సంబంధించి విపరీతంగా సంపాదిస్తారు. గృహయోగాలు బలంగా ఉంటాయి అని చెప్పొచ్చు. ధనం విపరీతంగా ఉంటుంది, గృహాల వల్ల వస్తుంది అని చెప్పొచ్చు. రెండు, శనికి త్రికోణ స్థితి ఇది మళ్ళీ. శని తన స్వస్థానంలో కూర్చున్నాడు, త్రికోణ స్థితిలో కూర్చున్నాడు, ధనాధిపతి ధనస్థానంలో కూర్చున్నాడు, విపరీత ధనాన్ని ఇస్తున్నాడు. ఈ బహుద్రవ్యార్జన యోగం ఈ సింహ లగ్నం వాళ్ళకి ఎంత బాగుందో ఈ మకర లగ్నం వాళ్ళకి కూడా అంతే బాగుంది అని చెప్పొచ్చు. చాలా ఈ యోగం, ఈ రెండు ఏంటంటే బెస్ట్ కాంబినేషన్స్ అవుతున్నాయి కాదు చెప్పాలి. ఎందుకంటే కుజుడు ఉచ్చ స్థితి పొందుతున్నాడు లాభాధిపతిగా, పైగా చతుర్థాధిపతిగా కూడా ఉచ్చ స్థితిని పొందుతున్నాడు, పైగా లగ్నాధిపతి ద్వితీయంలో త్రికోణ స్థితిని పొందుతున్నాడు, పైగా స్వస్థానం. ఇది బెస్ట్ కాంబినేషన్. ఇప్పుడు మనం కుంభలగ్నానికి చూసుకున్నాం అనుకోండి. ఈ కుంభలగ్నం పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు లగ్నాధిపతి రెండులో స్థితి పొందడం అంటే శని, అలాగే ద్వితీయాధిపతి లాభస్థానంలో స్థితి పొందాడు గురుడు. అండ్ లాభాధిపతిగా లగ్న స్థితి గురుడు. ఇక్కడ మనం చెక్ చేస్తున్నాం అనుకోండి, అయితే కాంబినేషన్ ఇదన్నా పడాలి, ఈ రెండింటి మధ్య కాంబినేషన్ పడాలి, అది ఈ రెండింటి మధ్య కాంబినేషన్ పడాలి. ఇది ద్రవ్యార్జన యోగం కింద తీసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాం అనుకోండి, లగ్నాధిపతికి ద్వితీయాది మధ్య పరివర్తన యోగం జరిగింది కాబట్టి ఇది మంచి పాసిబిలిటీస్ వస్తూ ఉంది. లేదు, ఈ ఇతనికి ఇక్కడైతే పరివర్తన యోగం జరగట్లేదు అని చెప్పొచ్చు. ఏ విధంగా? సెకండ్ లార్డ్ ఇన్ 11th హౌస్, లగ్న లార్డ్ ఇన్ 7th హౌస్. అంటే ఇక్కడ చూడు, ధనాధిపతి ధనస్థానంలో స్థితి పొందాడు, లాభాధిపతి లాభస్థానంలో స్థితి పొందాడు. ఈ కాంబినేషన్ కూడా చాలా బలంగా వెళ్తుందని చెప్పొచ్చు. వాస్తవంగా చెప్పాలంటే ధనయోగానికి ఉంటుంది అని. ఇంకా ఫైనల్ గా చూస్తే కనుక మనం మేన లగ్నం, ఈ మేన లగ్నం పరిస్థితి ఏంటో చెబుతున్నాం. ఇక్కడ లగ్నాధిపతి రెండులో కూర్చున్నాడు గురువు, రెండో లాటు 11లో కూర్చున్నాడు కుజుడు, 11th లాటు లగ్నంలో కూర్చున్నాడు శని. ఇది చెప్పాలంటే ఒక రకంగా చెప్పాలంటే ఎక్స్ట్రాడినరీ అని చెప్పాలి. ఎందుకంటే లగ్నాధిపతి ద్వితీయం కాదు, ఇక్కడ దశమాధిపతి కూడా ద్వితీయంలో కూర్చున్నాడు అని అంటే వీళ్ళు బాగా అక్యుములేటెడ్ గా వీళ్ళు నేమ్ అండ్ ఫేమ్ కూడా సంపాదిస్తారు, ధనాన్ని సంపాదిస్తుంటారు. అయితే ధనాధిపతి ఉచ్చ స్థితి. మళ్ళీ ఈ ధనాధిపతికి లాభాధిపతికి మళ్ళీ ద బెస్ట్ కాంబినేషన్ ఉంది. లగ్నంలో శని కూర్చున్నాడు, ఎలాగా లాభాధిపతిగా కాదు వ్యయాధిపతిగా కూడా. ఎప్పుడైతే వ్యయాధిపతిగా లగ్నంలో కూర్చున్నాడు, గురుడు రెండో ఇంట్లో కూర్చున్నాడు, వీళ్ళు ఎప్పుడన్నా ఫారిన్ యాక్టివిటీస్ లాంటి ఏరియాలో సెటిల్ అయిపోయారు అనుకోండి, వీళ్ళు లైఫ్ లో బాగా సెటిల్ అవుతారని చెప్పొచ్చు. ఎందుకంటే వేమనగానే ఫారిన్ అంటాం, కర్మానంగానే శని అనుకుంటాం, పైగా అతని యొక్క స్థానంలో ద్వితీయాధిపతి ఉచ్చ స్థితిని పొందటం, మళ్ళీ ఈ గురుడు మళ్ళీ అక్కడ కర్మాధిపతిగా అండ్ లగ్నాధిపతిగా కూడా ద్వితీయ స్థానంలో. వీళ్ళు ఫుడ్ సెక్టార్స్ లో కానీ హోటల్ ఫీల్డ్స్ లో కానీ సక్సెస్ఫుల్ గా వెళ్తారని చెప్పొచ్చు. అండ్ ఫైనాన్షియల్ సెక్టార్ లో కూడా సక్సెస్, ఎందుకంటే సెకండ్ హౌస్ అనగానే ఫుడ్, ఫ్యామిలీ, ఫైనాన్షియల్ సెక్టార్, పైగా కుజుడు కూడా ఫుడ్ లాడ్ అని చెప్పొచ్చు. వీళ్ళు హోటల్ బిజినెస్ లో చాలా బాగుంటుంది. కానీ ఆ ఎక్స్ట్రాడినరీ ధనయోగాలు మనకేమేమి ఇచ్చినాయి? ఇక్కడ సింహం ఒకటి ఇచ్చింది, మకరం ఒకటి ఇచ్చింది, అలాగే బేనం ఒకటి వచ్చింది. ఈ యోగం వల్ల ఏంటంటే ఈ మూడు లగ్నాలకైతే చాలా విపరీతంగా ఉంటుంది ఈ యోగాన్ని. మిగిలిన లగ్నాల్లో కొంచెం యావరేజ్గా వెళ్తుంది, కొన్ని లగ్నాలు కొంచెం ఇబ్బంది అయితే ఉంది. ఎప్పుడైనా మీరు ఒకసారి గమనించారు అనుకోండి, ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో ఈ కాంబినేషన్ వల్ల ఈ వ్యక్తికి, ఈ వ్యక్తి కుటుంబానికి ఏంటంటే ఒక రకమైన సంఘర్షణ ఎప్పుడు ఏర్పడుతుంది అని. ఎందుకంటే లగ్నాధిపతి ద్వితీయంలో, ద్వితీయాధిపతి లాభంలో, అంటే లగ్నాధిపతికి ద్వితీయాధిపతి మధ్య
ఫోర్త్ యాక్సెస్ కేంద్ర దృష్టి పడదు. ఎప్పుడైతే కేంద్ర దృష్టి 2 గ్రహాల మీద పడుతుందో ఈ 2 గ్రహాలు ఏంటంటే ఒకదానికి ఒకటి ఏంటంటే అపోజిషన్ చేసుకుంటాయి. అంటే ఈ వ్యక్తిత్వం, కుటుంబం. వ్యక్తిత్వం కుటుంబానికి నచ్చదు. కుటుంబం యొక్క వ్యక్తిత్వం ఈ అబ్బాయి వ్యక్తిత్వాన్ని ఇబ్బంది పెడుతుంది. ఈ విధంగా ఒక సంఘర్షణ జరుగుతుంది. ఈ టైంలో ఏంటంటే డబ్బును సంపాదిస్తారు, కుటుంబాన్ని దూరం చేసుకుంటున్నారని చెప్పాలి ఈ యోగం. ఈ కుటుంబాన్ని ఎప్పుడైతే దూరం చేసుకుంటారో రోగాతురోగ భావాధిపతిగా 11 అధిపతి లగ్నంలో స్థితికోవాలి. అంటే నిరంతరం లాభాల గురించి ఆలోచిస్తున్న ఒక మనిషి ఏంటంటే ఈ బహుద్రవ్యార్జన యోగం ఏదైతే ఉందో మెటీరియలిస్టిక్ యోగం, ఇది ఒక రకం చెప్పాలంటే మెటీరియలిస్టిక్ యోగం అని చెప్పాలి. దీనివల్ల ఆధ్యాత్మిక స్థితి అయితే ఉండదు మన పర్సన్కి. ఆ పర్సన్ ఏదో ఒక రోగంతో ఎప్పుడు నిరంతరం ఇబ్బంది పడుతుంటాడు. ఎందుకంటే లాభాధిపతి లగ్నంలో కూర్చున్నాడంటే పర్సన్ ఏదో ఒక రోగం ఇల్నెస్ అనేది ఉంటుంది. ఆ ఇల్నెస్ ఎలాంటి ఇల్నెస్ అనేది ఆ గ్రహ కారకత్వానికి సంబంధించిన ఇల్నెసెస్ వస్తా ఉంటాయి. ఏ గ్రహం అయితే కూర్చుందో లగ్నంలో ఆ టైప్ ఆఫ్ ఇల్నెస్ అనుభవిస్తాం. రెండోది ఈ మనిషి యొక్క మాట తీరు ఏదైతే ఉందో లగ్నాధిపతి ద్వితీయంలో కూర్చున్నాడు కాబట్టి ఈ మాట తీరుని వీళ్ళ కుటుంబం ఎప్పుడు హర్షించదు అనమాట. కానీ ఈ ద్వితీయాధిపతి కూర్చున్నాడు కాబట్టి లాభాధిపతి సోషల్ లగ్నంలో కూర్చున్నాడు. ఇతని మాట తీరుని సోషల్ సర్కిల్, ఫ్రెండ్ సర్కిల్ ఇష్టపడతారు కానీ కుటుంబం ఇష్టపడతారు. మీరు ఎప్పుడన్నా యోగాలను గమనించినప్పుడు జస్ట్ యోగాలు ఉంటే మనకి మన లైఫ్లో ఇది వచ్చేస్తున్నది అది వచ్చేస్తున్నది కాకుండా ఏ ఏ లగ్నాలకి యోగాలు ఎలా పనిచేస్తున్నాయి ఆ టైప్ ఆఫ్ కాంబినేషన్ ఉన్నప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ ఏమేమి ఉన్నాయి. ఇంకా ఈ సైడ్ ఎఫెక్ట్స్ని అబ్జర్వ్ చేసుకుంటాం, వీటిని మనం చేంజ్ చేసుకుంటాం. ఎప్పుడైనా సరే ఏ గ్రహాలు మనకి చెడ్డే కాదు జాతకం, ఏ గ్రహాలు చెడు తత్వాన్ని చూపించవు. ఆ గ్రహాలు చెడుగా యాక్ట్ చేస్తున్నాయని చెప్పి మనం అనుకుంటాం కానీ మనం పెట్టుబుట్టుకున్న ఈ గ్రహాలన్నీ మన పలానా లైఫ్ నుంచి వీటిని తెచ్చుకుంటే ఏదైనా స్థితిని పొందాం. మనం వీటి గురించి మనం చెప్పాలి. చెప్పేటప్పుడు ఏంటంటే దీన్ని మనం ఫేస్ చేయాలి. ఫస్ట్ ఆ సిచ్యువేషన్ ఇక్కడ మనం మార్పు చెందాలి. దాన్ని ఏ విధంగా మనం ఫేస్ చేయాలన్నది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం మారటానికి ఒక అవకాశం. గ్రహాలు అశుభం కాదు, ఆ తత్వాన్ని మనం పెట్టుకున్నాం కాబట్టి ఈ తత్వాన్ని మనమే క్లియర్ చేయాలి అని దాన్ని ఎలాగ తొడవాలి. ఒక అశుభ గ్రహం కూర్చుంది మీకు ఈ భావాల్లో చెడిపోయింది అనుకుంటాం కానీ అశుభ గ్రహం కాదని మనం పూర్వజన్మ తెచ్చుకున్న ఒక స్క్రాప్ లాంటిది. ఈ స్క్రాప్ని ఇప్పటి కర్మలో మంచి అనే దాంతో ఒక చెత్త చెదారాన్ని క్లీన్ చేయాలనుకోండి, ఒక చోట మురికి పట్టింది మంచినీటితో క్లీన్ చేస్తే ఆ మురికి పోతుంది. అట్లాగే మన ప్రారంభం ఏదైతే ఉంటుందో మనం తెచ్చుకున్న కర్మలో ఈ గ్రహాలు ఏంటంటే మా వాటికి సాక్షిపోతారు. వీటిని మనం మంచి కర్మలనే మంచినీటితో వాటిని తుడుచుకోవాలి, వాటిని ఫేస్ చేయాలి. ఫేస్ చేసి దాన్ని తీర్చాల్సిన బాధ్యత మనదే. ఎందుకంటే ఈ గ్రహాల కాంబినేషన్ వల్లే ఈ మనిషి వ్యక్తిత్వం ఇక్కడ గమనించండి. మనిషి వ్యక్తిత్వాన్ని కూడా గమనించవచ్చు. లగ్నాధిపతి ద్వితీయంలో స్థితి పొంది ఉంటాడు. ధనం కావాలనే ఆలోచన అతను విపరీతంగా ఉండేది. సంపాదించాలి, నేను అక్యుములేటెడ్ వెల్త్ సంపాదించాలి. లాభాధిపతి లగ్నంలో కూర్చుంది. వీళ్ళ వ్యక్తిత్వాన్ని ఎవరు చూస్తున్నారు అంటే సోషల్ సర్కిల్. 10 మంది ఇలా సంపాదించారు, అలా సంపాదిస్తారు, ఇలా సంపాదిస్తారు, వాడికి ఎలాంటి లాభాలు వస్తున్నాయి, వీడికి ఎలాంటి లాభాలు వస్తున్నాయి, మనం చేద్దాము, మనం సంపాదిద్దాం అంటే వీళ్ళ వ్యక్తిత్వాన్ని సోషల్ సర్కిల్ బాగా ఏంటంటే ప్రభావితం చేస్తుంది అని చెప్పొచ్చు. రెండోది ఈ సోషల్ సర్కిల్ కాదు, వీళ్ళ మాట తీరు ఏదైతే ఉందో, వీళ్ళ సంపాదన ఏదైతే ఉందో ఇది మళ్ళీ 11th హౌస్లో ప్లేస్ అవటం. వీళ్ళ డబ్బు సోషల్ సర్కిల్ని ప్రభావితం చేస్తుంది. ఫ్రెండ్స్కి ఇక్కడ చూడండి, ఫ్రెండ్స్ బాగా సంపాదిస్తున్నారని చెప్పి ఇతను విపరీతంగా సంపాదిస్తూ ఉంటారు. ఇతను సంపాదన చూసి మళ్ళీ వీళ్ళ సోషల్ సర్కిల్ వీళ్ళకి ప్రభావితం అవుతుంది. అలాగే వీళ్ళ సంపాదనకి అంటే వీళ్ళ మాట తీరు, అంటే 2nd హౌస్ వీళ్ళ మాట తీరు, వీళ్ళ సంపాదన, ఇది సోషల్ సర్కిల్లో కూర్చుంది. ఈ సోషల్ సర్కిల్ ఆటేమో వీళ్ళ లగ్నంలో కూర్చోండి, వీళ్ళ ప్రభావితం చేస్తుంది. చూడండి ఇక్కడ వీళ్ళ సంపాదనకి వీళ్ళ మాటకి సోషల్ సర్కిల్ మధ్య 3rd యాక్సిస్ ఉంది, శుభ యాక్సిస్. చాలా సోషల్ సర్కిల్ వచ్చేసరికి ఎంత సాఫ్ట్గా బాగా మాట్లాడతాడో ఇతను కుటుంబంలోకి వచ్చేసరికి అంత అపోజిషన్ చేస్తా మాట్లాడతాడు. ఎందుకంటే లగ్నాధిపతి కుటుంబంలో కూర్చున్నాడు, కుటుంబాధిపతి లాభంలో కూర్చున్నాడు, ఇద్దరి మధ్య 4th యాక్సిస్. వీళ్ళిద్దరి మధ్య అయితే ఘర్షణ ఏర్పడుతుంది. సోషల్ సర్కిల్తో బాగుంది. ఈ బాగుంటా కారణం ఏంటంటే వీళ్ళు ఒక గ్రహాలు ఒక స్థానాలు ఏంటంటే ఆక్యుపై చేసింది. సోషల్ సర్కిల్ ఆడేమో లగ్నాన్ని ఆక్యుపై చేశాడు, వీళ్ళ 2nd అక్యుములేటెడ్ వెళ్తేమో సోషల్ సర్కిల్ ఆక్యుపై చేస్తుంది. ఈ రెండింటి మధ్య శుభ దృష్టి పడుతుంది. అంటే ఈ ద్రవ్యయోగం ఏంటంటే వీళ్ళు బాగా మార్కెటింగ్ చేస్తారు, సోషల్ సర్కిల్లో బలంగా వెళ్తూ ఉంటారు. కానీ ఈ సంఘర్షణ వల్ల ఏంటంటే వీళ్ళ వ్యక్తిత్వాన్ని కోల్పోవటం పర్సన్,
అంటే ఈ ఫైనల్గా ఏంటంటే ప్లానెట్స్ ఏంటంటే ప్రతి మనిషి వ్యక్తిత్వాన్ని ఆలోచన విధాన్ని ప్రభావితం చేస్తూ ఉంటుంది వాళ్ళ సైకాలజీని. ఎలాంటి ప్రభావితంలోకి వస్తుంది, దాని నుంచి మనం ఎలా బయటపడవచ్చు అంటే చిన్న ట్రాన్స్ఫర్మేషన్ చేంజ్ ఇలా ప్రభావం చూపిస్తుంది కాబట్టి సిచ్యువేషన్ ఇలా వస్తుంది కాబట్టి మన లైఫ్లో దీనికి మనం ఎలా రెస్పాండ్ అవుతున్నాం, ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నాం అది చెప్పాం కదా. ఒక చెడుని తీసుకొచ్చే విధంగా ప్లానెట్స్ చూస్తుంటే ఆ చెడు మనం ఏంటంటే మన సంకల్పం మంచి బుద్ధి సద్బుద్ధి ఏంటంటే దాన్ని క్లీన్ చేయాలి. ఇప్పుడు యోగాలు చాలా ఉంటాయి, 300 యోగాల పైన ఉంటాయి. అన్నీ మాట్లాడుకుందాం నిదానంగా. 2 రోజులకు ఒకటన్నా ఒక యోగం వీడియో చేస్తుంటాను. యోగాలు చేసేటప్పుడు అంటే ఈ ప్లానిటరీ సిస్టమ్ ఎలా కూర్చుంది, ప్రెడిక్షన్ పార్ట్ ఎలా ఉంటుందో కూడా మీరు బాగా అబ్జర్వ్ చేయండి. యోగం అనగానే అందరికి వచ్చేది ఆ యోగం అని. అక్కడ పడుతున్నాయి ఏంటి, మిత్రగ్రహాల శత్రుగ్రహాలు ఎలా పడుతుంది కాంబినేషన్, వాటి మధ్య యాక్సెస్ ఎలా పడుతుంది ఇవన్నీ చెక్ చేసుకోండి. ఓకే.